కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్సిజన్, వెంటిలేటర్, రెమిడిసివర్ కొరతతో ప్రజలు చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. రెమిడిసివర్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వెంటిలేటర్ల బెడ్ల సంఖ్యను పెంచాలని సూచించారు. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్లను తెలంగాణలోకి అనుమతించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఈటెలది టీఆర్ఎస్ ఇంటి పంచాయతీ అని, వాళ్ల పంచాయతీతో తమకు సంబంధం లేదన్నారు. హుజారాబాద్ లో మాకు కౌశిక్ రెడ్డి ఉన్నారని, కష్టకాలంలో పార్టీ జెండా మోస్తున్నారని, అక్కడ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెడుతోందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కూడా చేయాలి. ఎవరి పైన చేయాల్సిందే కదా. నేనేమనుకుంటున్నా అంటే, నేనైతే రాజకీయంగా మాట్లాడతలేను. నేను ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్కి పదే ఒక నా నియోజకవర్గ ప్రజల పక్షాన, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన మరియు రాష్ట్ర ప్రజల పక్షాన నేను విన్నపం చేస్తున్నా మీడియా ద్వారా. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు, మీరు ముఖ్యమంత్రిగా మీరు ఈ ప్రజలను ఆదుకోవడానికి మీరు ఇమ్మీడియట్లీ 10,000 నుంచి 20 లక్షల ఖర్చు దాకా ఆరోగ్యశ్రీలో కరోనా బాధితులు కాపాడడానికి ఇమ్మీడియట్ కొన్ని గంటలలోనే నిర్ణయం తీసుకుంటే అది మీకు మంచిది, తెలంగాణ ప్రజలకు మంచిది, మీకు మంచిది, మాకు మంచిది. ఈ విషయాన్ని మరీ నేను అప్పీల్ చేస్తున్నా. అంటే ఒకరిని ఎత్తుకోవడము, ఒకటి దించుకోవడం కాదు. వాస్తవాన్ని కూడా ఈ రెమిడిసివర్ బాధ్యత కేంద్ర ప్రభుత్వము ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాలకు ఫ్రీడమ్ ఇచ్చేది ఉండే. ఆ ఫ్రీడమ్ ఇచ్చినాక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వాల మీద మేము పడేటోళ్ళం ప్రతిపక్షాలుగా. రెమిడిసివర్ అనేది ఈ ఫార్మా డ్రగ్స్ అంతా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకున్నారు కాబట్టి అందుకే నేను కేంద్ర ప్రభుత్వాన్ని అన్నా. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పొట్లాడాలి, ఆ డ్యూటీ అని చెయ్యాలి. ఏదో రకంగా ఆయన డ్యూటీ ముఖ్యమంత్రి కూడా చెయ్యాలి. మొదటి తప్పు కేంద్ర ప్రభుత్వం చేసింది కాబట్టి కేంద్రాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. రెండవది ఇతను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దానికి బాధ్యత వహించాల్సిందే. కాబట్టి ఈ ప్రజలు కాపాడే దాంట్లో ముఖ్యమంత్రిగా ఆయన వంతు ఆయన కృషి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాజేందర్ ఏమంటున్నావు? నేనేమంటున్నానంటే నేను విమర్శలకు పోను. ఇప్పుడే స్కామ్లు అవుతున్నాయి, అవి అవుతున్నాయి అని చెప్పా. ఇప్పుడే ఎందుకు చెప్పా అంటే, అసలు ఇప్పుడు మనుషులు బతకాలి ఫస్ట్ కావాల్సింది. విన్నావా? ఇప్పుడు స్కామ్లు అవుతున్నాయా అయితేలేవా మనం తర్వాత చూద్దాం, దాని టైం ఉన్నది. కానీ గాడి పండగ ఒక మనిషి ఒక్కొక్క సెకండ్ ఎట్లా ఇబ్బంది పడుతున్నాడో దాన్ని గ్రహించి మనము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రభుత్వం ద్వారా ఈ మనుషులను ఎట్లా కాపాడాలనేది చూద్దాము. ఈ స్కామ్లు పంచాయతీలంతా తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఎమర్జెన్సీ మన స్కాములు కావు, ఎమర్జెన్సీ తెలంగాణ ప్రజలను కాపాడాలి, ఇది ఇంపార్టెంట్. మంత్రి అరే ఎవరైనా కానీ ఇంటికి చుట్టామంటే వచ్చినోడంతా చుట్టమే కదా. ఎవరైనా ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చుంటే అంటే వెళ్ళగొడతామా? మీ అనుమానం ఏంటి? నేను ఏదైనా క్లియర్గా అనుమానం అడుగుంటే చెప్తా ఒక మాటలో. ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఇది, అది సింగిల్ వాడికి అడుగుంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుంటే చెప్తా. ఇక ఆయన మా ఇంటికి వచ్చిండా, మా ఇంటికాడ వన్నాడా, పోతాడా, ఇవన్నీ వద్దిగా. విన్నారా? అది మా పంచాయతీ కాదు, ఈటెల రాజేందర్ మా పంచాయతీ కాదు, అది వాళ్ళ ఇంటి పంచాయతీ. విన్నారా? వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ పంచాయతీ. ఇంకేదన్నా అనుమానం ఉంటే సింగిల్ పాయింట్లు అడగండి, చెప్తాను నేను. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మాకు ఆల్రెడీ ఆడ కౌశిక్ రెడ్డి ఉన్నాడు క్యాండిడేట్ క్లియర్గా. విన్నావా? కష్టకాలంలో పార్టీ జెండా పట్టుకుని ఆడ పనిచేస్తున్నాడు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. కౌశిక్ రెడ్డిని అడగకుండా పార్టీ నిర్ణయం అయితే చేస్తుంది అని అయితే నేను అనుకోను.
అంటే ఈటెల రాజేందర్ ఒకవేళ మా నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ చేస్తే నాకు ఉన్న అవగాహనతో చెప్తున్నా, డిసిషన్ కాదు. నాకు తెలిసిన కాడికి ఆల్రెడీ కౌశిక్ రెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నాడు. కౌశిక్ రెడ్డి మా కాడ ఉన్నాడు, ఇప్పటికే పెట్టుకొని బర్బాత్ అయిపోయాడు. ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నాడు, ప్రజల దగ్గర ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు. రేపు ఈటెల రాజేంద్ర అనే నాయకుడు రేపు రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి పెట్టారు అనే అనుమానం మీకు వద్దు. నాకు తెలిసిన కాడికి, నాకున్న ఇన్ఫర్మేషన్ కాడికి, అవగాహన కాడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా సరే, బట్టి విక్రమార్క అయినా సరే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెడతారు. అందులో ఏం అనుమానం లేదు. అందుకే నేనేమంటున్నా అంటే, నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వాస్తవాన్ని కూడా ఫీల్డ్లో తిరిగే జర్నలిస్టులు, విలేకరులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ సమాజంలో ఏమి జరిగినా, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎంత నష్టం కలుగుతుంది, ఇదంతా వెలికి తీసి బయటికి సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజలను అలర్ట్ చేసేది మీడియానే. అలాంటి మీడియాని ఆదుకునే యొక్క బాధ్యత ఎవరికి కరోనా రాకూడదు. ఒకవేళ ఇన్ కేసు మీ డ్యూటీలో ఎక్కడన్నా జరగరానిది జరిగితే వాళ్ళని కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద రూపాయి భారం కాకుండా ఇమ్మీడియట్లీ కూడా ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్లీ వాళ్ళ ట్రీట్మెంట్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఫీల్డ్లో వాళ్ళ ద్వారా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రతిపక్ష పార్టీలకు కానివ్వండి లేదా రూలింగ్ పార్టీ